ఓయ్ ఇక్కడేం చేస్తున్నావు? ఏమైంది అంత డల్గున్నావు? అది అన్నయ్య, మా స్కూల్లో అందరూ టూర్కి వెళ్తున్నారు, నాకు వెళ్ళాలని ఉంది. అమ్మకి చెప్తే ఏమంటుందో అని భయంగా ఉంది. ఒకసారి వెళ్ళి చెప్పరా, ఏముంటుందో తర్వాత చూద్దాం. అమ్మా, ఏంటో చెప్పు. మా ఫ్రెండ్స్ అందరూ టూర్కి వెళ్తున్నారమ్మా, నేను కూడా వెళ్తాను. ఏంటే తిక్కగా ఉందా? టూర్లు సికార్లు అంటున్నావు, ఆడపిల్లవై ఉండి. టూర్లు సికార్లు తిరిగిందాని గానీ ఇంట్లో వెళ్ళి పని చేయపో. మా ఫ్రెండ్స్ అంతా సినిమాకి వెళ్తున్నారు, డబ్బులు ఇమ్మా. ఏంటి పిన్ని, కూతురు టూర్కి వెళ్తా అంటే డబ్బులు లేదన్నావు, అదే కొడుకు సినిమాకి వెళ్తా అంటే ఎంత ఉంటే అంత తీసిచ్చావు. వారంటే మగపిల్లోడ్రా, 10 మందిలో తిరిగేవాడు. అది ఆడపిల్ల, పెళ్లి చేసి పంపించాలి అత్తారింటికి. అదేంటి పిన్ని, తను నీ కన్న కూతురే కదా, ఇలా ఆడపిల్ల మగపిల్ల అని వేరు చూస్తే పొద్దున్న నీ కూతురు నీ గురించి ఏమనుకుని చెప్పు. పెద్దదైతే నేను పంపిస్తాను సరేరా. రేపు ప్రేమ దోమ అని జరగడానికి జరిగితే ఎవరు బాధ్యులు చెప్పు? తను నీ కూతురు పిన్ని, నీ కూతురి మీద నీకు నమ్మకం లేకపోతే ఎలా? ఏదైనా కష్టం వస్తే మా అమ్మ నన్ను చూసుకున్న ధైర్యంతో ఉంది కదా తను. నువ్వే ఇలా మాట్లాడతాను ఎంత బాధపడుతుందో చెప్పు. పిల్లలకు తల్లిదండ్రులు సపోర్ట్ గా ఉండాలి పిన్ని. సారీ అమ్మా, నీకు టూర్ పంపిస్తాలే. థ్యాంక్స్ అమ్మా.